కొన్నిసార్లు మనకి కూడా మన లైఫ్ మీద విరక్తి వస్తుంది, చిరాకేస్తుంది. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే కంపారిజన్స్ వల్ల. అప్పుడు ఎలా బతికాం, ఇవాళ ఎలా బతుకుతున్నావు, అసలు ఏంట్రా నీకు అది ఇది అని చెప్పనా. ఏమో అప్పుడే నీకు ఈ ఆలోచన వచ్చుంటే ఈ పొజిషన్ వరకు వచ్చేవాడు కాదేమో. అక్కడే డే 1లో 2 దగ్గర అయిపోతే 10 దాకా వచ్చి ఉండేవాడు కాదు కదా. 10 దగ్గరికి వచ్చి మళ్ళీ బాధపడి 2లో ఎంత హాయిగా ఉన్నాం అనుకుంటాం. 2లో ఉన్నప్పుడు 10లో ఆలోచిస్తాం. సో ఆలోచన అనేది ఏంటంటే మైండ్ కూడా థ్రెడ్మిల్లో పరిగెడుతూ ఉంటుంది అన్నమాట మనకి. సో ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వం మనం, ఈజీగా అయితే అవ్వం, అదైతే ఫిక్స్. అందుకోసం అచీవ్ చేయాలి మనం. మెడిటేషన్ అని, స్పిరిచువాలిటీ అని, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ అని, సెల్ఫ్ గోల్స్ అని, సెల్ఫ్ అవేర్నెస్ అని. వీటన్నిటికీ పెద్ద మూల కారణం ఏంటో తెలుసా? పక్కన మాటలు పట్టించుకోవడం. ఎక్కువ పట్టించుకోవాలి. కోర్స్ సొసైటీలో ఉన్నాం, ఇన్ ఇండియాలో ఉన్నాం. బయట దేశాలు ఎవరిష్టం వాళ్ళవి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, యూరోప్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అమెరికన్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. తర్వాత బయట అంతే కదా, ఎవడి పనిలో వాడు ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఓ పని మీద 10 మంది ఉంటారు, ఓ పర్సన్ మీద, ఎవడన్నా ప్రూవ్ చేసుకున్నాడు మీద. సో ఆటోమేటిక్గా నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. దాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు కట్ చేయాలని నీకు తెలియాలి. ఫోటో ఫ్రేమ్ లాగా ఎక్కువ లెంత్ అయిపోయింది అనుకో, అదే దోశ వేసేసావు అనుకో స్టవ్ మీద, ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుంది, మాడిపోతుంది. అది కరెక్ట్గా కాలిన తర్వాత తీసుకుంటే రోస్ట్గా వస్తుంది. అలాగే లైఫ్ని కూడా ట్రీట్ చేయాలన్నమాట. అది కంపేర్ చేసుకుని బాధపడద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆనంద పెట్టలేని విషయాలు, ఆనంద పెట్టలేని మనుషులు, ఆనంద పెట్టలేని ఏదైనా సరే, వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఇమ్మీడియట్గా కట్ చేసేయాలండి. ఎందుకంటే వాడి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, మన వల్ల వాడికి ఉపయోగం లేదు. అది తక్కువ మంది ఉన్నా మీకు ఫ్రెండ్స్ మంచిదే, కాకపోతే ఎక్కువ మందిని పెట్టుకుని ఆర్టిఫిషియల్గా ఉంటూ మన మనశ్శాంతిని, మన ప్రశాంతతని, మన ఏమంటారు మెంటల్ హెల్త్ని పాడు చేసేవాళ్ళు మనకు వద్దు. అదైతే ఫిక్స్ అనమాట. అది అలా అని చెప్పి ఎవరిని మాట్లాడొద్దు, ఎవరిని నమ్మొద్దు అని చెప్పను. అర్థం చేసుకోండి, టైం తీసుకోండి. వీడు ఎలాంటి వాడు, వాడు ఎలాంటి వాడిని స్కాన్ చేయండి. మిషన్లో స్కాన్ చేస్తారు కదా, మెట్రో ఎక్కినప్పుడు అప్పుడు మీ బ్యాగులు చూసుంటారు ఎయిర్పోర్ట్లో, ఇంచ్ టు ఇంచ్ చెక్ చేస్తారు అక్కడ కదా. వివిఐపి అయినా ఎవరైనా వాళ్ళకి అందరూ ఒకటే. అలా స్కాన్ చేసి పట్టుకోండి. సిచ్యువేషన్స్లో అబ్జర్వ్ చేయండి, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉన్నారు అని. మనతో ఏం లేనప్పుడు ఎలా ఉన్నారు, మనకి అన్నీ వచ్చాక ఎలా ఉన్నారు. ఎంత చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకంటూ రియలైజేషన్ వస్తుంది. ఐదర్ నువ్వు వాళ్ళని వదిలేస్తావు, వాళ్ళు నిన్ను వదిలేస్తారు. అంతకుమించి ఏమీ అవ్వదు. ప్రపంచం చాలా పెద్దది, నీ లైఫ్ కూడా పెద్దది. మళ్ళీ ఇంకోళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. బట్ జస్ట్ ఫేక్గా వాళ్ళతో పాటే ఉండడానికి మాత్రం నువ్వు ఫేక్ అయిపోవద్దు. అంతే, సింపుల్.